రోమన్ కాంక్రీట్ అప్పటి రోమన్స్ కట్టిన కొన్ని భవనాలు వంతెనలు ఇప్పటి వాటితో వేటిని పోల్చుకోలేం. ఎందుకంటే చాలా మంది ఇప్పటి ఇంజనీర్స్ కు భూగర్భ శాస్త్రవేత్తలకు కూడా అమోఘమైన రహస్యం తెలియడం లేదు. ఇంతకాలం ఎలా ఉంది అని ఇప్పటికీ చాలా మందికి అంతు చిక్కడం లేదు. పూర్వం రోమన్స్ వాళ్ళ కట్టడాలు తక్కువలో తక్కువ 2000 సంవత్సరాలకు పైగా స్థిరంగా ఉండేది. ఇలాంటి కాంక్రీట్ ప్రస్తుత కాలంలో 5% కూడా వాడడం లేదు. అయితే ఈ కట్టడంలో వారు ఎటువంటి స్టీల్ కూడా వాడకపోవడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యంలో ఉంచేస్తుంది. ఇప్పుడు స్టీల్ లేని భవనం, అలాంటి సాహసం ఎవరు చేయలేరు. ఇలాంటి అరుదైన నిర్మాణాలు అప్పటి రోమన్స్ బాగా కలిసి వచ్చాయి. కేవలం కొంతకాలానికని కట్టుకున్న భవనాలు ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయాయి. అయితే దీని మిస్టరీ ఎవరికి తెలియడం లేదు. వీటిలో ఏమేమి కలుపుతున్నారు, ఎంత మోతాదులో కలుపుతున్నారు అనేది ఒక ప్రశ్న. అయితే వీరు వోల్కనిక్ యాష్, లైమ్ స్టోన్, మిల్క్, అంతేకాక రక్తం కూడా కలిపేవారు. దాని ద్వారా ఆ నిర్మాణం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కార్మికులను పనిచేయించింది. అందుకే అదే స్థాయిలో పేరు కూడా తెచ్చిపెట్టింది. కొలేసియం అనే భవనం ప్రపంచ వింతలో ఒక వింతైన భవనం. ఇటలీలో రోమన్స్ 70 నుంచి 80 ఏడి మధ్యలో కట్టారు. కానీ దాని ప్రపంచ ఖ్యాతి ఇప్పటికీ చెక్కు చెదరడం లేదు, అలానే ఉంది. దీనిని టెంపుల్ ఆఫ్ పీస్ అని కూడా అంటారు. వీరు కట్టిన తర్వాత చాలా దేశాలు ఈ పద్ధతినే పాటించాయి. చెప్పాలంటే తాజ్మహల్ కూడా ఇదే పద్ధతిలో కట్టారు. అందుకే ఇప్పటికీ ప్రపంచ వింతల్లో వింతలుగా మిగిలిపోయాయి.